అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ మిథున రాశి వాళ్ళకి 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు సప్తమంలో 3 గ్రహాలు అంటే శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి ఉండడం ఈ లగ్నానికి చాలా మంచిదనమాట. అంటే ఈ వారమంతా సంతోషంగా, ఆనందంగా గడపడమే కాకుండా చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనటానికి ఎంతో అనుకూలమైన వాతావరణము, తల్లి యొక్క ఆశీర్వాదము, ఆరోగ్యం బాగుండడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందనమాట. ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. వ్యాపారంలో నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పిల్లల యొక్క దూర ప్రయాణాలు, ఆహ్, పిల్లల యొక్క ఆహ్, విదేశయానాలు గానియండి, దూర చదువులు గానియండి, ఈ విషయాల్లో మనం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటామనమాట. వాళ్ళకి అన్ని విధంగా సక్సెస్ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదని కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారంలో చాలా బాగుంటుందని ముందే చెప్పాను. ఉద్యోగస్తులకి ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు, పై అధికారుల ప్రశంసలన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది. ఇక ఈ వారం అదృష్టం మీకు చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వాళ్ళు నేను చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాన్ని రోజు చదువుకోవటం, అలాగే బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది.